వీడియో మీరు చూసారు కదా, మీ పిల్లలు రోజు స్కూల్ కి వెళ్లి బాగా చదువుకొని సేఫ్ గా ఉంటారు అని మీరు అనుకుంటున్నారు. ఒక అమ్మ కూడా అలానే అనుకుంది. నవంబర్ 8 రోజున తన 13 ఇయర్స్ చిన్న పాపని స్కూల్ కి పంపింది. కానీ ఆ పాప సేఫ్ గా ఇంటికి రాలేదు. కానీ ఆ చిన్న పాప లాస్ట్ కి చనిపోయింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఆ చిన్న పాప 10 మినిట్స్ స్కూల్ కి లేట్ అయిందని చెప్పి టీచర్స్ 100 సిటప్ చేయమని చెప్పింది, ఫోర్స్ చేస్తూ. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాగ్ వేసుకుని 100 సిటప్ చేయాలి. ఆ చిన్న పాప ఎలా చేస్తుంది? 100 సిటప్స్ బ్యాగ్ వేసుకొని. ఒక హెల్దీ పర్సన్ 100 సిటప్ చేయాలంటే చాలా కష్టపడతాడు వితౌట్ బ్యాగ్. కానీ ఆ టీచర్ 100 సిటప్ చేయమని చెప్పింది ఆ చిన్న పిల్లని విత్ బ్యాగ్ తో. అసలు ఎలా పాసిబుల్ అవుతుంది? ఆ చిన్న పిల్ల ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాకు చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది అండ్ బాడీ పెయిన్ కూడా ఉందని అరిచింది. కానీ వాళ్ళ అమ్మ మాత్రం నార్మల్ పెయిన్ అనుకుంది. కానీ తర్వాత కండిషన్స్ చాలా సీరియస్ అయ్యాయి. హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు. నవంబర్ 14న చిల్డ్రన్స్ డే రోజు. ఆ రోజు చనిపోయింది. అసలు పాయింట్ కి వస్తే టీచర్స్ స్కూల్లో ఏం నేర్పించాలి, చిన్న పిల్లలకి బయట ఎలా బతకాలి, ఎలా బిహేవ్ చేయాలి అండ్ నాలెడ్జ్ ఎలా గెయిన్ చేసుకోవాలో నేర్పించాలి. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది, 10 మినిట్స్ లేట్ అయిందని చెప్పి 100 సిటప్ చేపించింది. ఆ మేడం కి చిన్న పిల్లల హెల్త్ కన్నా వాళ్ళ పనిష్మెంటే ముఖ్యమైపోయింది. దీనికి మీరేమంటారో కామెంట్ లో చెప్పండి. అండ్ ఇక్కడ టీచర్స్ మాత్రమే కాదు, పేరెంట్స్ కూడా చాలా తప్పు ఉంది. మీ పిల్లల హెల్త్ ఎలా ఉందో మీకు తెలియాలి. స్ట్రాంగ్ గా ఉన్నారా లేదా వీక్ గా ఉన్నారా? ఒకవేళ వీక్ గా ఉంటే స్కూల్ కి ఇన్ఫార్మ్ చేయాలి. కానీ ఈ 2 కేసెస్ లో ఇద్దరిది తప్పు ఉంది. లాస్ట్ కి ఆ చిన్న పిల్ల చనిపోయింది. ఒకవేళ మీ పిల్లలు పెయిన్ గా ఉంది అంటే మీరు డ్రామా చేస్తున్నాం అనకండి, అది లాస్ట్ వార్నింగ్ అవ్వచ్చు. అసలు ఇండియా రూల్ ప్రకారం ఇలాంటి పనిష్మెంట్స్ అనేవి ఎప్పుడో బ్యాన్ అయ్యాయి. కానీ ఇంకా స్కూల్స్ లో ఇలా జరుగుతుంది. మీ చిల్డ్రన్స్ ని స్కూల్ కి మార్క్స్ కోసం పంపకండి. వాళ్ళకి నాలెడ్జ్ ఎలా తీసుకోవాలి, సొసైటీలో ఎలా బతకాలో నేర్చుకోవడానికి పంపండి. ప్లీజ్ టీచర్స్ అండ్ పేరెంట్స్, మీ పిల్లల్ని కాపాడండి. వైలెన్స్ తో కాదు, ప్రేమతో నేర్పించండి. మీ పిల్లలు మీ భవిష్యత్తు. వాళ్ళని కాపాడితే మిమ్మల్ని మీరు కాపాడుకున్నట్లే. సో మీకు ఇలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కావాలి అంటే ఇప్పుడే ఫాలో చేయండి.